ఇప్పుడు ఏం చేయాలి? సార్ తనంతే అంటుంది. మేము చూసుకుంటాం. కేసు ఇంతటితో ఆపేయండి సార్. ఇన్వెస్టిగేషన్ వద్దు, ఎంక్వైరీ వద్దు. సారీ సూర్య గారు, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఇప్పుడు ఏమీ చేయలేము. ఎంక్వైరీ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ కూడా మొదలవుతుంది. అయినా ఒక విధంగా ఇది మీకు మంచిదే కదా సార్. మీ తాతగారిని చంపింది ఎవరో మీరు తెలుసుకోవాలి కదా. ఇందులో పరువు పోయేదే ఉంది. నేను పరువు పోతుందని ఆలోచిస్తుంది. చంపిందెవరో నాకు తెలుసు కాబట్టి సార్. ఆ తెలిసిందెవరో కూడా ఎంక్వైరీలో రుజువైతే నేనే మా డాడీని అరెస్ట్ చేయిస్తాను. అప్పుడు నేనెవరికి ఇబ్బంది కలిగించకుండా ఇక్కడికి ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను. ఇందులో ఏ డౌట్స్ అక్కర్లేదు. నేను చెప్పింది చేస్తాను. 20 ఏళ్ల క్రితం ఏం జరిగిందో తెలియాలి. ఎస్ఐ గారు, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. తప్పకుండా మేడం, తొందరలోనే ఈ కేసు తాలూకు విషయాలు బయట పెడతాము. మీరందరూ కూడా మీకు తెలిసిన నిజాన్ని మాకు చెప్పి కేసుకు సహకరించాలి. యూజ్ అవ్వవేమో అని ఏ చిన్న విషయాన్ని కూడా చెప్పకుండా వదలొద్దు. ఇది మీ కుటుంబ పెద్ద మర్డర్ మిస్టరీ కేసు. కోఆపరేట్ చేయండి. ఎవరిని పిలిస్తే వాళ్ళు స్టేషన్కి రండి. వస్తాను సార్. పునాదులు భూమిలోకి ఎంత బలంగా దిగబడ్డా ఇప్పుడు కదులుతాయి. షేక్ షేక్ అయిపోతాయి. వస్తారు. అసలు నేరస్తుల్ని బయటికి రప్పిస్తాను. ఊచలు లెక్కబట్టిస్తాను. కౌంట్ డౌన్ స్టార్ట్. చెప్పేవి